2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి 2025 మార్చ్ 29 నుంచి 2027 జూన్ వరకు కూడా శని సంచారం మీనరాశిలో, అంటే అష్టమ శని అనగానే చాలామందికి భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయంటే నాకు అష్టమ శని, అందుకే నాకు చాలా ఇబ్బందులు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ గోచారంలో 30% మాత్రమే తీసుకోండి. అష్టమ శని కావచ్చు, ఏలనాటి శని కావచ్చు, 30% మాత్రమే. సింహరాశి జాతకులు మీ దశాభుక్తి ఏది జరుగుతూ ఉన్నది అది చూసుకోండి ఫస్ట్. అది గనక ఫెయిల్ అయ్యి ఉంటే, గోచారంలో 30% అని చెప్పాను, ఇది 70%. అంటే మీ దశాభుక్తి ఫెయిల్ అయ్యింది, ఇంకా 70% లెస్ చేసుకోండి. పోనీ ఇప్పుడు అష్టమ శని కాబట్టి అది 30%. అది ఎంతవరకు మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది? డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. సామాన్యంగా అష్టమ శని అంటేనే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం స్ట్రగల్స్ ఫేస్ చేసే ఆస్కారం ఉంటున్నది. భార్యాభర్తల మధ్య చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ అష్టమ స్థానంలో కూర్చున్న శని నేరుగా సప్తమ దృష్టిలో ద్వితీయ స్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి ఫైనాన్షియలీ ఒడిదొడుకులు, ఇబ్బందులు ఫేస్ చేసే ఆస్కారం ఉంటున్నది. తర్వాత ఈ క్లోజ్ రిలేషన్షిప్, అంటే మీ క్లోజ్ రిలేషన్షిప్తో, అంటే భార్య కావచ్చు, భార్య తరపున బంధువులు కావచ్చు, భర్త కావచ్చు, భర్త తరపున బంధువులు కావచ్చు, వాళ్ళతో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది. సింహరాశి జాతకులు ఒకసారి చెక్ చేసుకోండి. మీన రాశిలో ఏదైనా గ్రహం ఉందా? అందులోన సూర్యుడు, కుజుడు, కేతు లాంటి గ్రహం ఏమైనా ఉందా అని చూసుకోండి. ఒకవేళ అక్కడ ఏ గ్రహము లేదు, మీనరాశిలో ఏ గ్రహము లేదు, కన్యా రాశిలో ఒకసారి చూసుకోండి. కన్యా రాశి అంటే ద్వితీయ స్థానంలో ఏదైనా మీరు పుట్టినప్పుడు కుజుడో సూర్యుడో ఉన్నాడా, ఇలా ఇది చూసుకోండి. అక్కడ కూడా ఏది లేదు అంటే అష్టమ స్థానంలో శని ఒక్కడే ఉన్నాడు. అష్టకవర్గ బిందులు చూసుకోండి. ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే కాస్త హెల్త్ రిలేటెడ్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ విషయంలో
చాలా జాగ్రత్తగా ఉండే ఒక ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత జాబ్ కోల్పోయే సూచనలు కూడా ఉంటాయి ఈ సమయంలో. ఎందుకంటే తృతీయ దృష్టితో దశమాన్ని చూస్తాడు. సో, జాబ్ కోల్పోవచ్చు, లేదా జాబ్‌లో స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. పని భారం పెరిగే సూచనలుంటాయి. అలాంటిది కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ జాతకంలో దశాభుక్తులు, తర్వాత ఈ ఒక అష్టమ స్థానంలో ఏదైనా గ్రహం ఉందా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత దశమ స్థానంలో గనక ఏ కుజుడో, సూర్యుడో ఉంటే శని యొక్క దృష్టి అక్కడ పడుతుంది కాబట్టి సో, ఇంకా ఆ స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వెహికల్ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. భార్యాభర్తల మధ్య ఆ ఒక డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ఫైనాన్షియల్ క్రైటీరియా అయితే ఉంటున్నది. ఫైనాన్షియల్ అయితే డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. సో, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే అష్టమ శని అంటేనే మనం భయపడవలసిన ఒక ప్రమేయం లేదండి. అష్టకవర్గ బిందువులు చెక్ చేసుకోండి. దశాభుక్తి చూసుకోండి. దశాభుక్తి ఫేవరబుల్‌గా ఉందా? ఇంకా వదిలేయండి. దాని గురించి మీరు పట్టించుకోవద్దండి. దశాభుక్తి ఫెయిల్ అయ్యి అష్టమ స్థానంలో వచ్చిన శని అష్టకవర్గ బిందువులు తక్కువిచ్చి అక్కడేమైనా గ్రహం ఉందో, లేదా ద్వితీయ స్థానంలో గ్రహం ఉంటే కాస్త ఇబ్బందులొస్తాయి. అంతే తప్ప పూర్తిగా మనకి అష్టమ స్థానము, అష్టమ శని ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పెడుతుంది. ఓకే. ఇది మనకి ఆ ఒక థాట్ వద్దు. దశాభుక్తి అవన్నీ చూసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. మొత్తానికి అష్టమ శని అయితే మంచిది కాదు. ఆ మంచిది అనేది అంటే ఎంతవరకు మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకుంటే మంచిది. ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏం చేసుకోవాలి? నువ్వుల ఒత్తులను వెలిగించండి. ప్రతిరోజు శివ ఆలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులను వెలిగించి ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని మీకు ఎన్ని వేల సార్లు అయితే అన్ని వేల సార్లు ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం 42 రోజులు నువ్వుల ఒత్తులు వెలిగించి ఈ శివుడికి సంబంధించిన ఏదైతే పంచాక్షరి మంత్రం కావచ్చు, లేదా మృత్యుంజయ మంత్రం కావచ్చు, దీన్ని ఎన్నిసార్లు చదువుకుంటారో అంత మంచిది మీకు. తర్వాత ఈ సమయంలో మీరేం చేసుకోవాలి అంటే కొద్దిగా ఆర్గ్యుమెంట్‌కి దూరంగా ఉండండి. అంటే ఇల్లీగల్ విషయంలో అయితే అస్సలు తలదూర్చకండి. అంటే ఇక్కడ ఏంటి అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడము, వేరే వాళ్ళకి ష్యూరిటీ వేయడము, సో ఇలాంటివన్నీ చేయకండి. తర్వాత ఎవరో జాబ్ ఇప్పిస్తా ఉన్నారు, కొంచెం అమౌంట్ కడితే జాబ్ వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ నమ్మకండి. సో ఈ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహకారాలని అందించండి. వీలైతే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.